పోషించనయా అసురుని దృంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించనయా సాగలి నిందకు సత్యము చాటక కుల సతినే విడమాడనయ నా రాముని కష్టం లోకంలో ఎవరో పడలేదయ్యా నా రాముని కష్టం లోకంలో ఎవరో పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేదయ్యా కరుణాహృదయుడి శరణను వారికి అభయమొసగునయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా ఆయోచనయ్యా ఇదిగో మా సీతారామ లక్ష్మణులు ఉన్న పర్ణశాల ఇక్కడే. అబ్బే ఏం లేదు, ఈ రావణాసురుడు మన సీతమ్మ తల్లిని చెరబట్టింది ఇక్కడే. ఇక్కడే మన సీతమ్మ తల్లి మాయలేడిని తెమ్మని అడిగింది. కావాలంటే గుర్తులున్నాయి చూడండి. లేడి పాదం పక్కనే రాములూరి పాదం. ఇప్పుడు చెప్పండి అయ్యా, మా రాములూరు పడిన కట్టాల ముందు మీరు పడిన కట్టాలు ఎంతయ్యా? అంజయ్య, ఇట్లా చందరా ఈ కపరకందులు మన రామల స్వామి మీద నిందలేసినారు. ఈళ్ళకు పన్నశాల చూపిస్తావేంటి? ఆగాగులు అత్తను దొరా కాళ్ళు చుర్రుమంటే నోరా మాత్రం చిరసరమంటదిలే. ఏం చెంచు వాళ్ళ అమ్మా నాన్నలు పెటాకులు అవుతున్నారన్న బాధలో కోళ్ళ మాత్రం కుయిరా. మా అమ్మా నాన్న విడిపోతున్నారని నీకెలా తెలుసుకోదరా? ఆయన ఎవరనుకున్నారు? ఆయన భద్రాచలానికే దొర. ఆయనకి తెలియందేమీ ఉండదు. అవును గాని జోడు కోళ్ళ కడుపులో ఉన్న ఆలిని అడవులకు పంపిన రాముడు మీ అమ్మా నాన్నలు ఏం కాపాడతాడని వచ్చారు. ఊరుకోదరా, పసి కోనల దగ్గర పెట్టే మాటలు ఊరికేను. కష్టాలు తెలిసిన దేవుడు కాబట్టి వచ్చాం. అసలు తప్ప అయింది కాదు, ఆ లక్ష్మణుడిది ఆంజనేయుడిది. రాముడు లక్ష్మణుడితో సీతమ్మని అడవిలో వదిలేయమంటే వదిలేయడమేనా? ఎవరైనా చుట్టాలింట్లో పెట్టచ్చుగా. ఆంజనేయ స్వామి ఒకడు ఎప్పుడు రామా రామా అంటే ఇక్కడే కూర్చోపోతే అడవులకు వెళ్లి సీతమ్మకి సపర్యలు చేయొచ్చుగా. అంత కాక దొరా దొరా, నువ్వు భద్రాచలానికి దొర అన్నారు కదా. మేము గుడికి వెళ్ళి రాముని చూసి ముడుపు చెల్లించడానికి మా దగ్గర డబ్బులు లేవు. అందుకని గుడికి చీటీ రాసివా? అవునరా, నేను కూడా నీకు బాకీ ఉన్నట్టు చీటీ రాసిస్తాం. ఎప్పటికైనా నీ డబ్బులు నీకు పంపిస్తాం. ఒట్టు. తిరుపతయ్య గుండు. ఓ అంజయ్య, రామయ్య దొరా పిలిచినావా? ఈ కోనల్ని తీసుకెళ్లి భద్రాచలం మొత్తం చూపించు. రాముడి దర్శనం చేయించి మీ అక్క కనకదుర్గమ్మ ఒడి చేర్చు. పూజారి దక్షిణ అడిగితే ఖర్చు రామన్న ఖాతాలో రాయమని చెప్పు. ఆహా, ఏ జన్మలో చేసుకున్న పుణ్యం. రాముల వారి ఖాతాలో భద్రాచల దర్శనం. బాగుంది బాగుంది.